జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీ రామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు అర్జునుడు భగవాన్ని స్తుతిస్తూ ఆ విశ్వరూపాన్ని సందర్శించినటువంటి వాడే అర్జునుడు ఇలా చెప్పాడు. ఏమని అంటే, పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంచ దివ్యాన్. అర్జునుడు అంటున్నాడు, ప్రభు మీ శరీరమునందు సర్వభూత సముదాయమును, కమలగర్భుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి, ఋషులను, దివ్యమైనటువంటి సర్పములను ఎందరెందరినో కాంచుతున్నాను అని చెప్పి ఆశ్చర్య విభ్రమంతో పలుకుతున్నాడు. ప్రభు స్వామి మీ యొక్క దేహములో మరి ఏమి చూస్తున్నానంటే సర్వభూత సముదాయాన్ని చూస్తున్నాను. ఆయి అని కాదు, ఈ యొక్క యావత్తు బ్రహ్మాండములో ఉండే సర్వభూత సముదాయాన్ని కూడా ఈ దేహమునందే నేను వీక్షిస్తూ చివరికి సృష్టికర్త అయినటువంటి కమలగర్భుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి, ఋషులను, దివ్యములైనటువంటి సర్పములను ఎందరెందరినో చూస్తున్నాను. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. ఇంకా విశ్వరూపాన్ని వర్ణన చేస్తున్నాడు అర్జునుడు. బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు లెక్కకు మిక్కిలే అంతటా వ్యాపించి ఉన్న నీ అనంత రూపమును దర్శించుచున్నాను. కనుక ఈ యొక్క విశ్వరూపములో ఎన్ని బాహువులున్నాయో తెలియదు, ఎన్ని ఉదరములున్నాయో తెలియదు, అంతటా ముఖములే, అంతటా నేత్రములే, లెక్కకు మిక్కిలి అయి ఉన్నటువంటి, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి నీ అనంతమైనటువంటి రూపమును దర్శిస్తున్నాను. ఓ విశ్వేశ్వర, ఓ విశ్వరూప, దీనికి మొదలేదో నడుమేదో చివర ఏదో నాకు గోచరించటము లేదు. ఈ అనంత రూపానికి అసలు ఎక్కడ ప్రారంభమైనది, ఎక్కడ మధ్యమము, ఎక్కడ అంతము కూడా గోచరించట్లేదు స్వామి అని చెబుతూ, కిరీటినం గదినం చక్రిణించ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతా దీప్తానలార్కద్యుతిమప్రమేయం. కిరీటమును, గదను, చక్రములను ధరించి నిప్పుల కుప్పవలే చూపులు భరింపలేని సూర్యాగ్ని తేజస్సుతో వెలిగిపోవుచున్న నిన్ను చూచుచున్నాను. విశ్వరూపాన్ని ఆయన వర్ణిస్తున్నాడు. ఏమని వర్ణిస్తున్నాడంటే, అనేక కిరీటములు ధరించి ఉన్నటువంటిది, గద చక్రము ధరించి నిప్పుల వలె చెలరేగుతూ, నిప్పుల కుప్పవలే చూపులు ఎలా ఉన్నాయంటే భరించలేనటువంటి సూర్యాగ్ని తేజస్సుతో తేజరిల్లిపోతూ ఉన్నాయి. ఆ యొక్క నేత్రముల నుంచి ప్రవేశించే, ఆ నేత్రముల నుంచి వచ్చేటువంటి కాంతి సూర్యకాంతి వలె తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నది. అటువంటి విశ్వరూపాన్ని నేను సందర్శిస్తున్నాను భగవాన్ అని చెబుతూ, త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనత్వం పురుషో మతోమి. నీవే పరబ్రహ్మవు, తెలుసుకొనదగినవాడివి, ఈ ప్రపంచమంతటికి కూడా ఆది కారణుడువు, నాశరహితుడవు, శాశ్వతమైనటువంటి ధర్మ రక్షకుడువు, సనాతనమైనటువంటి పురుషుడవు అని నా హృదయం పలుకుచున్నది. నా భావన, నా మనస్సు అలా చెబుతుంది. ఏమి అంటే నీవే. ఎవరివి అంటే పరబ్రహ్మము అంటే ఎవరు అంటే నీవే అనుకుంటున్నాను స్వామి. ఇప్పుడు నేను ఈ విధంగా నిన్ను సందర్శించి ఆ పరబ్రహ్మం అంటే నీవని అనుకుంటున్నాను. కనుక తెలుసుకోదగిన వాడు ఎవరు అంటే అది నీవయి ఉన్నావు. ఈ ప్రపంచానంతటికీ కూడా ఆది కారణుడు అయి ఉన్నావు. ఆ మూల కారణము ఎవరు అంటే అది నీవయి ఉన్నావు. నాశనము లేనిది ఏదైతే ఉందో అదే నీవని నమ్ముతున్నాను. శాశ్వతంగా ధర్మాన్ని రక్షించేవాడు ధర్మగోప్త. ధర్మాన్ని రక్షించేవాడు ఎవడు అంటే ఆ పరమాత్మయే నీవు అని ఎంచుతున్నాను. నీవే సనాతనమైనటువంటి ఎల్లెడలా
ఎప్పుడూ ఉండేటువంటి పురుషుడు అని చెప్పి విశ్వసిస్తున్నాను అని నా హృదయం పలుకుచున్నది కృష్ణ అని చెబుతున్నాడు ఆయన. చెబుతూ అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతరహితుడవు, అనంత వీరుడువును, అనంత బాహువుడువును, చంద్ర సూర్య నేత్రుడువు, అగ్ని సమాన ముఖుడువు అయ్యేటువంటి స్వప్రకాశముతో లోకమంతటిని వెలిగించుచున్న నిన్ను కాంచుచున్నాను భగవాన్. ఎలాంటి రూపాన్ని దర్శిస్తున్నాను నేను? ఆది మధ్యాంతరహితుడు కనుక దీనికి ఆది ఎక్కడో, మధ్యమం ఎక్కడో, అంతమం ఎక్కడో తెలియకుండా ఉన్నది. అటువంటి ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి నిన్ను అనంత వీరుడువు, నీకంటే గొప్ప వీర్యము అంటే ఇక్కడ అనంతమైనటువంటి బాహువులు, శశి సూర్య నేత్రుడు అయినటువంటి నిన్ను చూస్తున్నానని చెప్పాడు. కనుక సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి వాడు శశి సూర్య నేత్రం. ఆ యొక్క చంద్రుడు సూర్యుడే నేత్రాలుగా కలిగినటువంటి అగ్ని సమానమైన ముఖము కలిగినటువంటి వాడమైన స్వప్రకాశముతో లోకమును అంతటినీ కూడా వెలిగిస్తున్నటువంటి నిన్ను నేను కాంచుచున్నాను స్వామి. ఈ లోకమునంతటికి వెలుగు నీవయ్యే ఉన్నావు, అన్యము కానే కాదు. అటువంటి తేజస్వరూపుడమైనటువంటి నిన్ను వీక్షిస్తున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశచ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రంథవేదం లోకత్రయం ప్రవిదితం మహాత్మన్. దిక్కులతో కూడా భూనాంతరాళమంతయు కూడా నీ ఒక్కడవే నిండిపోయున్నావు. ఉగ్రమును అద్భుతము అయినటువంటి నీ స్వరూపమును చూచి మహాత్మా ముల్లోకములు కూడా గజగజ వణుకుచున్నవి. ఈ నీ విశ్వరూపాన్ని చూసి భూనాంతరాళములంతా కూడా నిండిపోయి నీ ఒక్కడవే ఉన్నావు. అటువంటి ఉగ్రమైనటువంటి అద్భుతమైనటువంటి నీ యొక్క విశ్వరూపాన్ని చూసి మహాత్మా లోకాలన్నీ కూడా గడగడా వణికిపోవుచున్నవి. అమేహి త్వాం సురసంఘా విసంతి కేచిద్భీతాః ప్రాంజలయో కృణంతి స్వస్తి చుక్త్వా మహర్షి సిద్ధసంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఇదిగో ఈ దేవతా సమూహాలన్నీ కూడా నీ లోపలికి ప్రవేశించుచున్నారు. కొందరు వెరచి చేతులు మోడ్చుచున్నారు. మహర్షులు సిద్ధులు స్వస్తివాచకములు పలుకుతూ 1000 భంగుల నిన్ను స్తోత్రము చేయుచున్నారు. భగవాన్ ఇదిగో ఈ దేవతలందరూ కూడా నీ లోపలికి ప్రవేశిస్తూ ఉన్నారు. కొందరు ఎంతో భక్తిభావంతో చేతులు పైకెత్తి నీకు మొక్కుతున్నారు, నీకు నమస్కరిస్తున్నారు. ఈ మహర్షులు సిద్ధులు వీళ్ళందరూ కూడా స్వస్తివాచకములు పలుకుతున్నారు. కనుక అలా పలుకుతూ 1000 భంగుల నిన్ను స్తుతిస్తున్నారు. అనేక విధములుగా మహానుభావులు ఆ ఋషోత్తములందరూ కూడా నిన్ను ఎన్నో విధాలుగా స్తోత్రములు చేస్తూ ఉన్నారు. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్య విశ్వేస్వినో మరుతచ్చూష్మపాచ్చ గంధర్వ యక్షాసురసిద్ధ సంగాః వీక్షంతి త్వాం విస్మితాచ్చైవ సర్వే. రుద్రాదిత్య అంటే రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, మరుత్తులు, విశ్వదేవతలు, అశ్వినీ దేవతలు, పితృదేవతలు, యక్ష రాక్షస గంధర్వ సిద్ధ సంగములు కూడా వెరుగుపడి ఆశ్చర్యముతోటి మహదాశ్చర్యముతో నిన్ను వీక్షిస్తూ ఉన్నారు, నిన్ను చూస్తూ ఉన్నారు. ఆ దేవతా సమూహాలన్నీ కూడా అలాగే యక్షులు, రాక్షసులు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా సమూహాలుగా మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యంతో వీక్షిస్తున్నటువంటి వారై ఉన్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యదితాస్తదాహం. మహాభుజుడా
అసంఖ్యాకములగు ముఖములు, నేత్రములు, బాహువులు, ఊరువులు, పాదములు, ఉదరములు, కోరలు పండ్లు గల నీ కరాళ విశ్వరూపమును చూచి లోకములు బెదిరిపోవుచున్నవి. నేను కూడా భయపడుచున్నాను, నాకు కూడా భయం వేస్తున్నది అని అర్జునుడు తన భావాన్ని చెబుతూ, ఎలా ఉంది ఆ విశ్వరూపం అంటే అసంఖ్యాకములు, అంటే ఇన్ని అని చెప్పడానికి వీలు లేనటువంటి అవయవములు కలిగి ఉంది. నేత్రములు, ముఖములు, బాహువులు, ఉదరములు, పాదములు అలానే కోరలు కలిగినటువంటి, పండ్లు కలిగినటువంటి, ఈ యొక్క దంతములు కలిగినటువంటి నీ కరాళ స్వరూపమును చూసి, ఆ విశ్వరూపాన్ని చూసి లోకాలన్నీ కూడా గజ వణికిపోతున్నాయి. నాకు కూడా భీతి వస్తుంది ఆ యొక్క భగవాన్ అని చెబుతూ అర్జునుడు తన యొక్క భయాన్ని వెల్లడి చేస్తూ, నభః స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి సమంచ విష్ణు. విశాలమైన నేత్రములతో, విప్పారిన ముఖములతో, పలు వన్నెలతో గగనమునంటుచున్నటువంటి నీ విశ్వస్వరూపమును చూచి హృదయము కంగారు పడుచున్నది. ధైర్యమా నిలవడము లేదు భగవంతుడా, క్షోభ కలుగుచున్నది. తన అవస్థను వెల్లడి చేస్తున్నాడు అర్జునుడు ఇక్కడ. ఎందుకంటే పరమాత్మ దర్శనము మరి నిజంగా అయినా దాన్ని దర్శించేటంతటి ఆ యొక్క ధైర్యం కూడా ఉండాలి. అర్జునుడు అంతటి వాడే ఇక్కడ భీతిల్లుతున్నాడు. ఏమని అంటే విశాలమైనటువంటి నేత్రములతో, విప్పారినటువంటి ముఖములతో, ఎన్నో వర్ణములతోటి, రంగులతోటి గగనమంతా కూడా నిండిపోయి ఉన్నావు. ఆ నీ విశ్వరూపాన్ని చూసి ఆకాశమంతా నీవయ్యే ఉన్నావు, నీవిలోని చోటు కనిపించటం లేదు. అటువంటి నీ విశ్వరూపాన్ని చూసి నా హృదయమంతా కూడా కంగారు పడిపోతుంది. ధైర్యమా ఆగటము లేదు, మనసు నిలవడము లేదు. భగవంతుడా, క్షోభ కలుగుచున్నది అని చెబుతూ, దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాళానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. భయంకరములైనటువంటి కోరలతో కాళాగ్నులను పోలేటువంటి నీ ముఖమును చూసి దిగ్భ్రమ కలుగుచున్నది, స్థిమితము దొరకటలేదు. ఓ దేవదేవా, ఓ జగన్నాథ, శాంతించుము. అర్జునుడు చెప్తున్నాడు, శాంతించుము తండ్రి. భయంకరములైనటువంటి ఆ కోరలతో కాళాగ్నులను పోలేటువంటి నీ ముఖమును చూసి నాకు గుబులు పుట్టుచున్నది, దిగ్భ్రమ కలుగుచున్నది, స్థిమితము చిక్కడము లేదు. ఓ దేవదేవా, జగన్నాథ, శాంతి అని పలుకుతున్నాడు అర్జునుడు. అమీచత్వం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణసూతపుత్రస్తదాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విసంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నాదశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఇంకా విశ్వరూపములో ఏమేమి చూశాడో అర్జునుడు వర్ణిస్తూ, భీష్మ, ద్రోణ, కర్ణాది రాజలోకముతో కూడినటువంటి దుర్యోధనాది కౌరవులందరూ కూడా, మా సైన్యమునందలి ఉన్నటువంటి వీరవరులందరూ కూడా, ప్రతి వారు కూడా మొత్తము మిడి కోరలు కలని వదనములోకి ఆదరాబాదరా చొరపడిపోవుచున్నారు. కోరల నడుమ చిక్కుకున్న కొందరి తలలు నురుములగుచున్నవి. కనుక భగవాన్, ఇక్కడ నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను విశ్వరూపములో. ఇక్కడ ఈ యుద్ధములో, ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామం అనేటువంటి రణరంగమునందు యుద్ధము చేయటానికి సన్నద్ధంగా ఉండే 50 మంది రాజులు కూడా, ఆ దుర్యోధనాదులు కూడా, ఆ ధృతరాష్ట్రపుత్రులైన కౌరవులు 50 మంది, అలాగే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అలానే మా సైన్యమునందు అంటే పాండవ పక్షములో ఉండేటువంటి వీరులందరూ కూడా, వాళ్ళందరూ కూడా పరుగున ఆదరాబాదరా ఎక్కడికి ప్రవేశించిపోతున్నారు అంటే మిడి కోరలు కలిగినటువంటి మీ వదనములలోకి కోరల నడుమ చిక్కుకొనుచు ఆదరాబాదరా చొరబడిపోతున్నారు. ఆ కోరల నడుమ చిక్కుకుని నుగ్గు అయిపోతున్నారు.
ఇటువంటి దృశ్యాన్ని నేను చూస్తున్నాను కృష్ణ భగవాన్. కనుక 50 మంది కూడా ఏదో ఒక మిడతల దండు వలె అగ్ని చేత ఆకర్షింపబడినటువంటి మిడతల దండు ఎలా అయితే అగ్నిలోకి వెళ్ళిపోతూ ఉంటుందో అదే విధముగా 50 మంది వీరులందరూ కూడా మీ ముఖం అనేటువంటి ముఖాగ్నిలోకి ప్రవేశించి వాళ్ళందరూ కూడా నుగ్గు అయిపోవడం చూస్తున్నాను కృష్ణ అని చెప్పి అర్జునుడు తన భావాన్ని ఇలా చెబుతూ, యదా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తదా తవామి నరలోకవీరాః విసంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. యదా నదీనాం బహవోంబువేగాః, ఎలా అయితే నదులన్నీ కూడా వేగవేగంగా ప్రవాహమైపోయి ఉటావుటిన ప్రవాహమైపోయి పరిగెత్తి ఆ సముద్రమునందు ఎలా అయితే కలిసిపోతూ ఉంటాయో అదే విధముగా ఈ సేనా సమూహములన్నీ కూడా అలా మునుముందుకు సాగిపోయి నీ ముఖం అనేటువంటి అగ్నుల్లో స్వాహ అయిపోతున్నాయి. ఆ నదులన్నీ కూడా ఎలా అయితే వడివడిగా ఏదో పని ఉన్నట్టుగా అవి ముందుకే సాగిపోతూ చివరికి తమ లక్ష్యమైనటువంటి ఆ సముద్రాన్ని ఎలా అయితే ప్రవేశించిపోతున్నాయో అలాగే ఇప్పుడున్నటువంటి రాజ సమూహాలన్నీ కూడా ఈ సేనా సమూహాలన్నీ కూడా నీ యొక్క ముఖాగ్నుల్లో స్వాహ అయిపోతున్నాయి అని చెప్పి అర్జునుడు ఇక్కడ ఒక ఉపమానముతోటి పోల్చి చెప్పాడు. ఇదే విధంగా మనం గుర్తించాలి. ఈ కాలం అనేటువంటి అగ్నిలోకి యావత్తు జగత్తులో ఉండేటువంటి జీవ సమూహమంతా కూడా ఇలానే మునుముందుకు పరిగెట్టి ఆ కాలం అనే అగ్నికి స్వాహ అయిపోతూనే ఉంటాయి. అంటే అలా కదిలిపోతూనే ఉంటాయి. కనిపించేదంతా కూడా అందులోకి స్వాహ అయిపోతూ కనపడిపోతూనే ఉంటుంది అని చెప్పి మనము గమనించుకుంటూ ఉండాలి. యదా ప్రదీప్తం జ్వలనం పతంగాః విసంతి నాసాయ సమృద్ధ వేగాః తదైవ నాసాయ విసంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. ఆ చావు మూడినటువంటి మిడతలు బగబగా మండేటువంటి మంటల్లో పరుగున పోయి పడేటట్టుగా కాలము సమీపించి ఉన్న ఈ ప్రాణికోట్లు వడివడిగా నీ నోట ప్రవేశించుచున్నవి. మిడతల దండుని ఇక్కడ ఉపమానంగా కూడా అర్జునుడు వర్ణిస్తూ ఆ చావు దగ్గర పడిపోయినటువంటి ఆ మిడతలు అరణ్యములో భగవగా మండుతున్నటువంటి ఆ యొక్క అగ్నిని ఏమాని తలంచి అది ఏదో తాము ఆరగిద్దామనేటువంటి ఒక రకమైన భ్రాంతితోటి అవన్నీ కూడా పరుగున వచ్చి ఆ అగ్నిలో ప్రవేశించిపోయి అవన్నీ ఎలా నశించిపోతూ ఉంటాయో అదేవిధంగా ఈ సైన్యము యావత్తూ కూడా కాలము సమీపిస్తున్నప్పుడు ఈ ప్రాణికోట్లు యావత్తూ కూడా వడివడిగా నీ ముఖం అనే అగ్నిలోకి ప్రవేశించిపోతాయి అని దీన్ని బట్టి మనము గ్రహించుకోవాలి. ఆ విధంగానే ఈ కాలం అనేటువంటి కాలచ్చనారాయణ కాలస్వరూపుడుగా ఉండేటువంటి భగవంతుడైనటువంటి ఆ ముఖాగ్నిలోకి యావత్తు ప్రాణికోట్లు కూడా అలా ప్రవేశమవుతూనే ఉంటాయి. లేలిహ్యసేగ్ర సమాన సమంతాన్ లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణు. మంటలు క్రక్కుతున్నటువంటి నీ నోళ్లతో లోకములను దిగబ్రింగి నాలుకలు కోయిచున్నావు. ఓ విశ్వరూప, వెక్కసమైన నీ తేజస్సుతో బ్రహ్మాండమంతా కూడా కుతకుతలాడిపోవచ్చున్నది, భయంగా ఉన్నది. ఈ జగమంతా కూడా గజగజ వణుకుచున్నది. కనుక మంటలు క్రక్కేటువంటి నీ నోళ్లతో లోకములన్నీ కూడా దిగబ్రింగి అన్ని వైపులకి కూడా నాలుకలు చాచుచున్నావు. ఆ విశ్వరూప, ఇటువంటి రూపముతో కూడా నిన్ను చూసి బ్రహ్మాండమంతా కూడా కుతకుతలాడిపోచున్నది. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తు తే దేవ వరప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. దేవాదిదేవా నమో నమః. నీ లీలా విలాసమును గ్రహింపజాలక ఆది పురుషుడవగు నిన్ను అడుగుకొనుచున్నాను. ఉగ్రరూపుడవైనటువంటి నీవు ఎవరివో చిత్తగించి ఆనతిమ్ము. ఓ భగవాన్ దేవాదిదేవా నమో నమః. నీ లీలా విలాసమును తెలుసుకోలేక ఆది పురుషుడు అయినటువంటి నిన్ను
ఇలా ప్రార్థిస్తున్నాను స్వామి, ఉగ్రరూపుడుగా ఉన్నటువంటి నీవెవరవో నాకు తెలియచెప్ప ప్రార్థన అని చెప్పి అర్జునుడు ఆయన ప్రార్థిస్తే అప్పుడు భగవానుడు ఇలా వివరిస్తున్నారు. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృత్తో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. భగవాన్ ఇట్లు చెప్తున్నారు, లోకమును భక్షించుటకే విజృంభించినటువంటి కాల పురుషుడను నేను. వాటిని ప్రళయము చేయుటియే నా పని. నీవు యుద్ధము మానినచో ఈ ఎదుటి సైన్యములు బ్రతుకుననుకున్నావా? కల్లా. ఇంతకీ ఆయన ఎవరు? కాలపురుషుణ్ణి అని చెప్పాడు భగవాన్. ఈ లోకములన్నింటినీ కూడా భక్షణ చేయటం కొరకు విజృంభించినటువంటి కాలపురుషుణ్ణి నేనై ఉన్నాను కనుక వాటన్నిటినీ కూడా ప్రళయం అంటే లయము చేయటమే నా యొక్క పని. నీవు ఒకవేళ యుద్ధము చేయకుండా ఊరుకున్నట్లయితే వీరందరూ బ్రతుకుతారనుకుంటున్నావా? వీరందరూ ఇలా ఉండిపోతారనుకుంటున్నావా? అది కల్లా. ఏదో విధముగా కాలానికి అందరూ కూడా చొరపడిపోవలసిందే, కాలానికి తలవగ్గవలసిందే, అందు లయము కావలసిందే. కనుక ఓ అర్జున్ని ఇక్కడ అంటున్నారు, ఒకవేళ అమాయకత్వంతో నీవు యుద్ధము చేయనని నీవు ఊరుకున్నప్పటికీ కూడా ఈ ఎదుటి సైన్యములన్నీ కూడా బతుకుతాయనుకుంటున్నావు, అది ఎన్నటికీ జరగదు అని చెప్పి భగవానుడు తెలియచేస్తూ, తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. పిచ్చివాడా, లెమ్ము, కీర్తిని చేపట్టము, శత్రువులను దునుమాడి నిష్కంటక రాజ్యమును స్వేచ్ఛగా అనుభవింపు. నాతో వీరు చచ్చి ఉన్నారు. సవ్యచాచి, నీవు నిమిత్త మాత్రముగా నిలువము. ఓ పిచ్చివాడా, అర్జునుడా, అమాయకుడా, చూసావా, నీవు యుద్ధము చెయ్యకముందే వీరందరూ కూడా నా చేత వధింపబడుతున్నట్టుగా, నా కోరల్లో ప్రవేశిస్తున్నట్టుగా నువ్వు వీక్షించావు కదా, మరి ఇంక దేనికి నీకు భయము? కనుక లెమ్ము, కీర్తిని చేపట్టము, శత్రువులందరినీ కూడా దునుమాడి నిష్కళంకమైనటువంటి చేపట్టము. కనుక ఇంతకు ముందే వీరు నా చేత చచ్చే ఉన్నారు, వీరందరూ నా చేత సంహరింపబడియే ఉన్నారు. కనుక నీవు నిమిత్త మాత్రముగా యుద్ధము చేయి. సవ్యచాచి, ఎడమ చేతితో కూడా యుద్ధం చేయగలిగిన వాడే కనుక ఆయన సవ్యచాచి అన్నాడు అర్జునుని. కనుక సవ్యచాచి, నీవు నిమిత్త మాత్రంగా ఉండి మాత్రమే యుద్ధము చేయి, కానీ జరిగేది ఎలాగూ జరిగిపోతుంది. కాలస్వరూపుడు అనేటువంటి నాలోకి ఈ యావత్తు భూతకోట్లు ప్రవేశించక తప్పనే తప్పదు. కనుక నీవు కేవలము అక్కడ పాత్రధారి మాత్రమే, నిమిత్త మాత్రులు మాత్రమే, అది తెలుసుకుని యుద్ధము చెయ్యి అర్జునా అని ఆయనకి చెప్తూ, ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమా విదిష్టాః యుజ్యస్వజేతాశ్రణీ సపత్నాన్. నా చేత చచ్చి నామమాత్రముగా ఉన్నటువంటి ఈ యొక్క ద్రోణ భీష్మ కర్ణ సైంధవాది శత్రువీరులను నిర్మూలింపము. దిగులు విడిచి యుద్ధము చెయ్యము, తప్పక విజయాన్ని పొందుతావు. అర్జునా, ఇంతకీ నువ్వు చేయనిదేమీ లేదు. నా చేత వధింపబడే నామమాత్రముగా ఉన్నారు ఎవరు? ఈ ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, సైంధవుడు, వీళ్ళందరూ కూడా నామమాత్రులుగా ఉన్నారు. కనుక నా చేత వధింపబడము నువ్వు వీక్షించావు. కనుక వీళ్ళందరినీ కూడా, ఇద్దరు వీళ్ళందరినీ కూడా నిర్మూలింపము. కనుక దిగులు యుద్ధము చేయము, తప్పక గెలిచెదవు అన్నారు. కావున చూడండి, యుద్ధం అనేది ఇంకా ప్రారంభం కాకముందే అర్జునుడు వారందరూ కూడా భగవంతుని యందు లీనమవుతుండగా వారి ముఖాగ్నిలో ప్రవేశిస్తున్నట్టుగా వీక్షించాడు. ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, పరమాత్మ తత్వం యందు భూత భవిష్యత్తు వర్తమానములన్నీ కూడా ఏకకాలం ఒకే కాలంగా వర్తింపబడతాయి. కనుక ఆయనే కాలస్వరూపుడు. కనుక ఎప్పుడో జరగబోయేది ఇప్పుడే జరుగుతున్నట్టుగా ఆయన చూపించగలిగాడు. ఇక ముందు ఏదైతే జరుగుతుందో ఆ జరగబోయేదాన్ని కూడా అర్జునుడి చేత వీక్షింపచేసి అది ఎలాగూ జరగటము తథ్యమే. కనుక నువ్వు నామమాత్రంగానే ఈ యొక్క యుద్ధాన్ని చెయ్యి అని చెప్పాడు అక్కడ. అంటే ఎక్కడో భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని అర్జునుడి చేత వర్తమానంలో వీక్షింపచేశాడు పరమాత్మ. అంటే జరిగేది ఇదే అవుతుంది అని.
అదే విధముగా ఇప్పుడు మనం కంటితో చూస్తున్నటువంటి దృశ్య సమూహాలు యావత్తూ కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి వినాశనం ఏదైతే ఉందో అది ఎలాగూ జరగక తప్పదు. ఇప్పుడు ఎంతో సత్యవంతంగా ఉన్నటువంటి జీవవంతంగా ఉండేటువంటి ఈ దృశ్యము ప్రాణ సముదాయాలు ఏవైతే మనం చూస్తున్నామో అవన్నీ కూడా కొంతకాలానికి కాలస్వరూపంగా ఉండే పరమాత్మకు లోబడి ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా చివరికి నేననుకుని సుద్దా దానికి లోబడక తప్పనే తప్పదు. అవన్నీ వినాశనాన్ని పొందుతూనే ఉంటాయి. కానీ మనం దాన్ని వీక్షించలేం. ఆ భవిష్యత్తు కాలాన్ని ముందుగానే మనం వీక్షించలేము కనుక ఆ ఉన్నదాన్ని పట్టుకొని ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది, శాశ్వతంగానే ఉంటుంది, స్థిరంగానే ఉంటుంది అనే అపనమ్మకాన్ని పెంచుకుని ఉంటాం. సత్యాన్ని కాదు, ఆ నమ్మకాన్ని నిజమనుకుంటాం. అందువల్లే మనకి నిజంగా అది సంభవించినప్పుడు అది చాలా క్లేశాన్ని దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు అర్జునుడి చుట్టూ ఉండేటువంటి ఆ బంధువులందరూ కూడా తనవారనుకునేటువంటి మమత్వ బంధంతో ఉండేటువంటి వారిని అందరినీ కూడా వారు సజీవంగా ఉండగానే మరి భగవానుల్లో వారందరూ కూడా మరి ఎలా ప్రవేశించి నశించిపోయారో ఆ దృశ్యాన్ని భగవానుడు వీక్షింపచేశాడు ఆయన యోగమాయ చేత. అదేవిధంగా ఎవరైతే మునుముందు జరగబోయేటువంటి సత్యాన్ని ఇప్పుడే గుర్తిస్తారో, భవిష్యత్తులో ఉండేటువంటి నాశవత్వాన్ని ఇప్పుడే దాన్ని అర్థం చేసుకుంటారో, వేటి యందు కూడా మోహాన్ని పెంచుకునే అవసరమే ఉండదు ఎవరికి కూడా. ఇదే వైరాగ్యం అంటే సత్యాన్ని తెలుసుకుని యథార్థాన్ని గుర్తించి ఇప్పుడు సజీవంగా ఉన్నటువంటి వాటిని ఇప్పుడు ఎంతో గొప్పగా అనిపిస్తున్న వాటి యందు కూడా దాగి ఉన్నటువంటి నాశనత్వాన్ని ఎవడైతే వీక్షించగలుగుతాడో వాడు ఇప్పుడు కూడా వాటి యందు ఏ మోహాన్ని పెంచుకోడు, ఏ బంధాన్ని పెంచుకోడు. తన బంధువులని హితులని లేకపోతే ఇంక ఇతరత్ర బంధాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా పరమ సత్యం అని నమ్ముతూ ఉంటాం. కానీ అది తీరకపోయినప్పుడు, అది జరగనప్పుడు మనకి వ్యధ కలుగుతుంది. కనుక దీని యొక్క విశ్లేషణ మనం వచ్చే భాగములో మరికొంత తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.